ఎప్పుడూ ఢిల్లీకి తిరగడం తప్ప రేవంత్ చేసిందేమీ లేదన్న కేటీఆర్ ఆరోపణను ఖండించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ని రేవంత్ నాశనం చేసి వెళ్తారన్న ఆయన ఆరోపణలను తిప్పికొట్టింది. కాంగ్రెస్ పాలనలో నిషేధిత జాబితాలో 1 కోటి ఎకరాలు పెట్టారన్న ఆరోపణలని ఆ పార్టీ నేతలు తప్పుబట్టారు. ఏమున్నదేగా 28 నెలల్లో సాధించింది అంటే ఒకటే ఒకటి, ఢిల్లీకి ఓవుడు వచ్చుడు, ఎక్కే విమానం దిగే విమానం తప్ప చేసింది మాత్రం ఏమీ లేదు ఈ రాష్ట్రంలో. ఇవాళ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు, ఢిల్లీకి చక్కర్లు కొడుతుండే ఏం చేస్తుండే నాని. ఈ భారతదేశంలో తెలంగాణ ఒక రాష్ట్రము, ఒక ఫెడరల్ స్ట్రక్చర్లో ఉన్నాము, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. అభివృద్ధి జరగాలంటే విర్రవీగుడుతనం ఉండొద్దు. ఫ్యూచర్ సిటీ ఎవరు కడతారు? ఫ్యూచరే లేని నాయకుడు, ఆయనకు ఫ్యూచర్ లేదుగా. మళ్ళా తప్పిదారి ఆ పార్టీ ఇంకో 50 ఏళ్ళు ఇక్కడ ములకొత్తనీయకుండా చేసిపోతున్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే పోతాడు. 2023 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత అన్ని ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల గుండుతున్నా, కంటోన్మెంట్ ఎన్నికలు ఓడిపోయినావు, సిట్టింగ్ సీటు జూబ్లీహిల్స్ ఎన్నికలు ఓడిపోయినావు, పంచాయతీ ఎన్నికలలో ఓడిపోయినావు. నిన్నెన్నో ఆడ మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం గెలిచిన తొడలు కొట్టుకోనిక పోయినవాడ. 90 పైసలకు మున్సిపాలిటీలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఏడగొట్టుకోవాలి పోయి. కాబట్టి ఈయనకి ఏమైపోయిందంటే మతి స్థిమితం కోల్పోయింది. మొత్తం కేసీఆర్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో 16 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టిండు. మేము రాగానే 100 రోజుల లోపలనే అవన్నీ కూడా వాపస్ ఇచ్చేస్తాం, తీసేస్తాం అని చెప్పింది. కానీ ఇప్పుడు చేస్తున్నది ఏంటి? 16 లక్షల ఎకరాలు ఆనాడు నిషేధిత జాబితాలో ఉంటే ఈరోజు 1 కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఫారెస్ట్ ల్యాండ్ 68 లక్షల ఎకరాలు ఉంది. అది కాక పట్టణాలు, రోడ్లు 2,75,00,000 ఎకరాలల్లా మరి 1 కోటి ఎకరాల నిషేధిత జాబితా ఏ నుంచి వచ్చిందో మరి కేటీఆర్ గారు ఈ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి.